హాయ్ గైస్, వెల్కమ్ టు డే 14. ఈరోజు బెస్ట్ టైమ్ టు బై అండ్ సెల్ స్టాక్ అనే ప్రోగ్రామ్ చూస్తున్నాం. ఇది లీడ్ కోడ్ నెంబర్ 121. సో ఏంటంటే స్టాక్ని ఇప్పుడు మనం లోయెస్ట్ ప్రైస్లో కొని హైయెస్ట్ ప్రైస్లో సెల్ చేస్తాం కదా, అప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుంది కదా. సో అలానే ఇక్కడ లోయెస్ట్ ప్రైస్లో కొని హైయెస్ట్ ప్రైస్లో సెల్ చేసి ప్రాఫిట్ వస్తుంది, దాన్ని ట్రాక్ చేయాలి. అది ఎంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పాలి. ఇక్కడ చూస్తే మనకి 5 అనేది మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒకసారి మనం బై చేయాలి, ఒకసారి మనం సెల్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే ఈ ప్రోగ్రాంలో మనకి ఇలా స్టాక్ ఎరే ఒకటి ఇచ్చారు. మినిమం ప్రైస్ వచ్చేసి మ్యాక్సిమం వాల్యూ తీసుకున్నా. ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి +214 సంథింగ్ అలా ఉంటుంది, 74 సంథింగ్ అట్లా ఉండిద్ది. సో ఇప్పుడు మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 0గా తీసుకున్నా. ప్రస్తుతానికి మన దగ్గర ప్రాఫిట్ ఏం లేదు కాబట్టి 0గా తీసుకున్నా. మినిమం ప్రైస్ వచ్చేసి మ్యాక్సిమం వాల్యూగా తీసుకున్నా, ఎందుకంటే మినిమం ఈ ఎరేలో ఉన్న అంతా మ్యాక్సిమం కన్నా తక్కువ ఉండాలి. మనం కొనేటప్పుడు తక్కువ ఉండాలి కాబట్టి మ్యాక్సిమం వాల్యూ తీసుకున్నా. ఈ ఎరేలో ఉన్నాయి దానికన్నా తక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ ఎరే మొత్తాన్ని ట్రావర్స్ చేసుకుంటూ లోయెస్ట్ ప్రైస్లో కొని హైయెస్ట్ ప్రైస్లో సెల్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే i=0 నుంచి 2 3 4 5 అంటే ఇక్కడ 0 నుంచి ట్రావర్స్ చేసి ఎరే డాట్ లెంత్ వరకు అంటే -1 ఇక్కడ వరకు ట్రావర్స్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఫస్ట్ మనకి ప్రైజెస్ ఆఫ్ i అంటే ఎంత, 7 లెస్ దాన్ మినిమం ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ +2147 ఈ వాల్యూ ఉంది కాబట్టి దీనికన్నా లెస్ దాన్ కాబట్టి ఈ కండిషన్ కరెక్ట్ కాబట్టి ఇక్కడికి వచ్చి మినిమం ప్రైస్ ఈక్వల్ టు ప్రైజెస్ ఆఫ్ i. మినిమం ప్రైస్లో ఎంత పెట్టుకుంటాం, మినిమం ప్రైస్ =7. ప్రైజెస్ ఆఫ్ i అంటే 7 కదా. సో 7 వాల్యూ ప్లేస్ చేసుకున్నాం. ఇప్పుడు మినిమం ప్రైస్లో మనకి 7 వాల్యూ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ స్టెప్కి వచ్చి ప్రాఫిట్ ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ప్రాఫిట్ ప్రైజెస్ ఆఫ్ i మైనస్ మినిమం ప్రైస్. ఇక్కడ ప్రైజెస్ ఆఫ్ i ఎంత, 7, మినిమం ప్రైస్ ఎంత, 7 0. సో ఇప్పుడు మనకి ప్రాఫిట్ వచ్చేసి 0. ప్రాఫిట్ ఏం లేదు, ఇక్కడ 7కి కొన్నా, 7కి అమ్మడానికి లేదు కాబట్టి ప్రాఫిట్ 0నే ఉంది. ఇప్పుడు ప్రాఫిట్ గ్రేటర్ దాన్ 0 ఈ కండిషన్ చూస్తే 0 గ్రేటర్ దాన్ 0 ఈ కండిషన్ తప్పు కాబట్టి ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఇక్కడ లూప్ అనేది ఇంక్రిమెంట్ అయ్యిద్ది. సో ఇప్పుడు ఈ 0 కాస్త 1లోకి వచ్చి ఇక్కడికి వస్తుంది 1. ఇప్పుడు మనకి ప్రైజెస్ ఆఫ్ i = 1. ఇది ఫస్ట్ ఇటరేషన్. ఇప్పుడు సెకండ్ ఇటరేషన్కి వచ్చేసరికి ప్రైజెస్ ఆఫ్ i = 1 కదా, 1 లెస్ దాన్ మినిమం ప్రైస్ ఎంత ఉంది, 7. సో 1 లెస్ దాన్ 7 ఈ కండిషన్ కరెక్ట్ కాబట్టి ఇక్కడికి వచ్చి మినిమం ప్రైస్లోకి ప్రైజెస్ ఆఫ్ i అనేది పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు మినిమం ప్రైస్లో ఈ ప్రైజెస్ ఆఫ్ i అంటే 1 కాబట్టి ఈ 1 అని పెట్టుకుంటాం. ఇప్పుడు మనకి మినిమం ప్రైస్లో 1 అనే వాల్యూ ఉంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రాఫిట్ ప్రైజెస్ ఆఫ్ i మైనస్ మినిమం ప్రైస్. ప్రాఫిట్ ఆఫ్ i అంటే ఎంత, 1. ఇప్పుడు మినిమం ప్రైస్లో ఎంత ఉంది, 1. సో 1 - 1 = 0. సో ప్రాఫిట్ వచ్చేసి ఇక్కడ కూడా 0నే ఉంది. ఈ కండిషన్ ఇప్పుడు ప్రాఫిట్ గ్రేటర్ దాన్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత ఉంది, 0. ప్రాఫిట్ ఎంత ఉంది, 0. సో 0 గ్రేటర్ దాన్ 0 అనేది తప్పు కాబట్టి అంటే ఈ కండిషన్ వర్క్ అవ్వదు. నెక్స్ట్ మళ్ళీ ఇది ఇంక్రిమెంట్ అయ్యి ఇప్పుడు 2కి వెళ్తుంది. సో ఇప్పుడు మనకి మినిమం ప్రైస్ ఎంత ఉంది, 1 ఉంది. ఇప్పుడు ఇక్కడ 2కి వచ్చింది. 2కి వస్తే ఇప్పుడు ప్రైజెస్ ఆఫ్ i ఎంత, 2 లెస్ దాన్ ప్రైజెస్ ఆఫ్ 2లో ఎంత ఉంది, 5 వాల్యూ ఉంది. 5 లెస్ దాన్ మినిమం ప్రైస్ ఎంత, 1. 5 లెస్ దాన్ 1 అనే కండిషన్ తప్పు కాబట్టి మనకి ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇక్కడికి వచ్చి ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ప్రాఫిట్ అంటే ఎంతంటే ప్రైజెస్ ఆఫ్ iలో ఎంత ఉంది, 5 మైనస్ మినిమం ప్రైస్ ఎంత, 1. సో మనకి ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసి 4. సో ఇప్పుడు మనకి ప్రాఫిట్లో 4 ఉంది. ఇప్పుడు ప్రాఫిట్ ఈ కండిషన్ చూస్తాం. ఇక్కడికి వచ్చి ప్రాఫిట్ గ్రేటర్ దాన్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత, 4. మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత, 0. సో 4 గ్రేటర్ దాన్ 0 ఈ కండిషన్ కరెక్ట్ కాబట్టి మ్యాక్సిమం ప్రాఫిట్లో ప్రాఫిట్ అని పెట్టుకుంటాం. ఇప్పుడు మ్యాక్సిమం ప్రాఫిట్లో ఎంత పెట్టుకుంటాం, మ్యాక్సిమం ప్రాఫిట్లో మన ప్రాఫిట్ ఎంత ఉంది, 4 ఉంది. సో 4 వాల్యూ పెట్టుకుంటాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంక్రిమెంట్ అయ్యి ఈ 2 కాస్త 3కి వెళ్ళి ఇక్కడ థర్డ్ దాంట్లోకి వస్తుంది. ఈ థర్డ్ ఇండెక్స్లోకి వస్తే
ఎంత ఉంది వాల్యూ 3. సో 3 లెస్ దాన్ మినిమం ప్రైస్ ఎంత 1. సో 3 లెస్ దాన్ 1 అనేది తప్పు కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇప్పుడు ప్రాఫిట్లోకి వచ్చి ప్రాఫిట్ చెక్ చేస్తాం. ప్రాఫిట్ ఎంత ఉంది, ప్రైజెస్ ఆఫ్ 5 అంటే 3 మైనస్ మినిమం ప్రైస్ ఎంత ఉంది 1. సో మనకి ఇక్కడ 2 వచ్చింది ప్రాఫిట్. ఇక్కడ ప్రాఫిట్ 2. ఇక్కడ ప్రాఫిట్ నెక్స్ట్ ఈ కండిషన్లోకి వచ్చి ప్రాఫిట్ గ్రేటర్ దాన్ మ్యాక్సిమం ప్రాఫిట్ అంటే 2 గ్రేటర్ దాన్ 4. తప్పు కదా, ఈ కండిషన్ తప్పు కాబట్టి మనకి లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ 6కి వస్తాం. 4th ఇండెక్స్లోకి వచ్చి ఇప్పుడు 4th ఇండెక్స్లోకి వస్తాం. వాల్యూ 6 ఉంది, ప్రైజెస్ ఆఫ్ 6 ఉంది ఇప్పుడు. సో 6 లెస్ దాన్ మినిమం ప్రైస్ ఎంత ఉంది 1. సో ఈ కండిషన్ తప్పు కాబట్టి ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇక్కడ ఈ కండిషన్ అనేది వర్క్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడికి వస్తాం. ప్రాఫిట్ ఎంత ఉంది ఇప్పుడు, ఆ ప్రాఫిట్లో ప్రైజెస్ ఆఫ్ మైనస్ ప్రైస్ అంటే ఇప్పుడు 6 మైనస్ 1 ఈక్వల్ టు 5. సో ఇప్పుడు మనకి ప్రాఫిట్ ఈక్వల్ టు 5. ఇంతకుముందు ఎంత ఉంది 4 ఉంది, ఇంతకుముందు 4 ఉంది, ఇప్పుడు 5 ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే ఈ కండిషన్లోకి వచ్చి ఇక్కడ ప్రాఫిట్ ఎంత 5 గ్రేటర్ దాన్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత 4. సో ఈ కండిషన్ కరెక్ట్ కాబట్టి ఇక్కడ ఈ కండిషన్ వర్క్ అవుతుంది కాబట్టి దీని స్టెప్ వచ్చి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. మ్యాక్సిమం ప్రాఫిట్లో ఎంత పెట్టుకుంటాం అప్పుడు మ్యాక్సిమం ప్రాఫిట్ ఈక్వల్ టు ప్రాఫిట్ అన్నారు. సో మ్యాక్సిమం ప్రాఫిట్ ఇప్పుడు మనకి ఎంత అవుతుంది అంటే ప్రాఫిట్ ఎంత 5. సో ఈ 5 వాల్యూ మ్యాక్సిమం ప్రాఫిట్ అవుతుంది. ఇక్కడ మ్యాక్సిమం ప్రాఫిట్ ఈక్వల్ టు 5, మినిమం ప్రైస్ ఈక్వల్ టు 1. మినిమం ప్రైస్ 1 ఉంది, మ్యాక్సిమం ప్రాఫిట్ 5 ఉంది. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఇంక్రిమెంట్ అయ్యి ఇప్పుడు 5కి వెళ్తుంది ఇండెక్స్. సో ఇప్పుడు ఇక్కడికి వస్తే ప్రైజెస్ ఆఫ్ ఎంత ఉంది 4 లెస్ దాన్ మినిమం ప్రైస్ ఎంత, మినిమం ప్రైస్ 1. సో 1 చూస్తే ఇక్కడ 4 లెస్ దాన్ 1 ఈ కండిషన్ తప్పు కాబట్టి ఈ ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చి మనం ప్రాఫిట్ చెక్ చేస్తాం. ప్రాఫిట్ ఎంత ఇప్పుడు ప్రైజెస్ ఆఫ్ అంటే 4 మైనస్ మినిమం ప్రైస్ 1. సో ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసి 3. ఇప్పుడు ప్రాఫిట్ గ్రేటర్ దాన్ ఇక్కడ ప్రాఫిట్ ఎంత 3 గ్రేటర్ దాన్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత 5, 3 గ్రేటర్ దాన్ 5. ఈ కండిషన్ తప్పు కాబట్టి ఈ ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్ళదు, ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇంక్రిమెంట్ అయితే అరే అవుట్ ఆఫ్ బౌండ్ వెళ్తుంది కాబట్టి ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ వెళ్తుంది కాబట్టి మనం ఇక్కడితో లూప్ స్టాప్ చేస్తే మనకి ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ ఇది. మినిమం ప్రైస్ 1కి బై చేసాము, మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి అంటే ఇక్కడ 6 దగ్గర సెల్ చేసాం కదా. సో 6 దగ్గర సెల్ చేస్తే మనకి ఇంత వచ్చింది. 1 దగ్గర బై చేసి 6 దగ్గర సెల్ చేస్తే మనకి ప్రాఫిట్ వచ్చేసి 5 అని వచ్చింది. సో ఇదే కోడ్. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n, ఎందుకంటే అరే మొత్తం ట్రావర్స్ చేసాం ఒకసారి. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ 1. ఇక్కడ ఇదే ప్రాబ్లమ్ని మనం నెస్టెడ్ లూప్ యూజ్ చేసుకొని చేయొచ్చు. కాకపోతే ఏంటంటే దానివల్ల ప్రతిరోజు మనం వెళ్ళాల్సి వస్తుంది. అట్లా లేకుండా మనం ఇక్కడ మ్యాక్సిమం ఇది యూజ్ చేసుకుంటూ మ్యాక్సిమం ప్రాఫిట్తో కంపేర్ చేసుకుంటూ చేస్తున్నాం కాబట్టి టైం కాంప్లెక్సిటీ O ఆఫ్ n అయింది. అదే నెస్టెడ్ లూప్ యూజ్ చేస్తే మనకి O ఆఫ్ n² వెళ్ళిపోతుంది టైం కాంప్లెక్సిటీ. అది ఇంటర్వ్యూస్లో అంత మంచిగా ఆప్టిమైజ్డ్ కోడ్ కాదు కాబట్టి మనం ఈ కోడ్ యూజ్ చేస్తాం. అంతే ఈ వీడియో. ఇది బెస్ట్ టైం టు బై అండ్ సెల్ స్టాక్ ప్రోగ్రామ్. బాయ్.